నమస్కారం. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ గ్రేట్ పర్సనాలిటీస్ ముందు మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారణం శ్రీ రామోజీరావు గారు. నేను వాళ్ళ కంపెనీలో ఎడిటర్గా వర్క్ చేశాను. ఆ ఎడిటర్గా వర్క్ చేసి నేను వాళ్ళ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ అవకాశం నాకు సాయిబాబా గారు, బాపిరెడ్డి గారు కల్పించారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే డైరెక్టర్ గారికి, హీరోయిన్కి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిరంజీవి అనే చిరికథ కాదు, కమల్ హాసన్, ఎర్ర గులాబీలు, ప్రకాష్ రాజ్, హాసే, మోహన్ లాల్, శోభరాజ్, నవాజుద్దీన్ సిద్దికీ, బద్లాపూర్, రాజ్భాయ్ యాదవ్, చెంగిల్, అమితాబ్ బచ్చన్, పర్వానా, వాళ్ళు ఉంది కదా, అందరూ గ్రేట్ యాక్టర్స్. బట్ అందరూ మంచి యాక్టర్స్. బట్ వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. అలా నేను అంత పెద్ద యాక్టర్ చెప్పడం కాదు, కానీ నాకు కూడా ఈ సినిమాతో ఒక డోర్ ఓపెన్ అయింది. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నట్టు ఈ క్యారెక్టర్ రావడానికి, ఈ క్యారెక్టర్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి మృతిక గారు కారణం. అండ్ ఆ పర్వానా డైరెక్టర్ బహుశా తెలిసి ఉంటుంది, జ్యోతి సంజయ్ పేరులోనే లేడీ ఉందంటే 100% లేడీ డైరెక్ట్ చేసిందంటే ఈ క్యారెక్టర్ నాకు డెఫినెట్ గా తెలుసు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేను, తర్వాత చాలా చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. బట్ ఒక వేరే డోర్ మాత్రం ఉత్తేజ్ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ మృతిక గారు. అండ్ నాకు మాతృ సంస్థ అన్నపూర్ణ స్టూడియో అయితే, పితృ సంస్థ అనొచ్చా ఈటీవీ, ఉషా కిరణ్. నా కెరీర్ ప్రారంభంలో నాకు ఫైనాన్షియల్ గా, యాక్టర్ గా ఎదగడానికి నాకు చాలా దోహదపడింది రామోజీ గారి ఉషా కిరణ్ ఈటీవీ. సో నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మృతిక గారికి, అలాగే బాపిరెడ్డి గారికి, సాయిబాబా గారికి, అందరికి, అలాగే మన కెమెరామెన్ సుజాత గారికి, అందరికి లవ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ హరిజన, నువ్వు చాలా మందికి ఇన్స్పైరింగ్ గా తయారయ్యే డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు సన్నబడ్డలో మళ్ళీ షాక్ ఇచ్చావు. నాకు తెలిసి ఒక మోసగా వస్తున్న కొన్ని సినిమాల నుంచి కమింగ్ టైంలో బెస్ట్ ఫిల్మ్స్ నాకు తెలిసి హరీష్ శంకర్ నుంచి వస్తాయి. నేను అనుకుంటున్నా, నాకు తెలిసే బాగా మట్టి వాసన ఉన్నవాడు దాన్ని. సో అలాగే కో యాక్టర్స్ అందరూ శ్రీరామ్, వికాస్ సింగ్, వీళ్ళందరితో యాక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ఆల్. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ స్పెషల్ గెస్ట్ మా ఫ్రెండ్ హరీష్ శంకర్కి ఫర్ honoring the occasion, and my co-actors Kritika, Sriram, Tejana, everybody. చిన్నప్పుడు మన నాన్నమ్మ అమ్మమ్మ ఇళ్ళలో చూసిన, నేను పర్సనల్ గా చూసిన ఒక సాత్విక పరికరం, దాన్ని మారణాయుధంగా వాడుకున్న మృతికా గారికి డైరెక్షన్ చేసినందుకు, ఈ వండర్ఫుల్ సినిమా తీసినందుకు, అండ్ నాకు ఒక అద్భుతం అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆ వళరి అంటే ఏంటి, ఆ సాత్విక పరికరం మారణాయుధంగా ఎలా అయిందో తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. నేనే సినిమా చేసేటప్పుడు షాక్ అయింది, దీన్ని ఎలా కూడా వాడొచ్చా అని. సర్ప్రైజ్. And thank you, and all the very best, and thank you very much. I would like to welcome the beauty and the bold and beautiful Ritika Singh first. వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్ కాకపోతే it wouldn't be like, this film wouldn't have been so scary and horror. ఇంత మంచిగా మిమ్మల్ంతా ఉలికి పెట్టిందంటే that is all because of Ritika's performance. And then I would like to welcome my hero garu, Sriram sir. Sriram sir గురించి చెప్పాలి అంటే 2012 లో నేను ఒక స్క్రిప్ట్ చేశాను. ఐ మెట్ అ ప్రొడ్యూసర్ అండ్ దే ఆస్క్డ్ మీ హూస్ ద హీరో యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ అని అడిగారు. ఐ సెడ్ శ్రీరామ్ గారు. 2022 లో ఈ స్క్రిప్ట్ నేను చేశాను. మా ప్రొడ్యూసర్ గారు బాపిరెడ్డి సార్ అడిగారు, హూస్ ద హీరో యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. ఐ సెడ్ శ్రీరామ్ సార్. దట్ ఈస్ హౌ ఐ కుడ్ డిస్క్రైబ్ హిస్ ఏజ్ అండ్ టాలెంట్.
And then I welcome Jason Mamu of India, Subaraju sir. Wow, I love this. And then Uttej sir, గురించి చెప్పాలంటే you all know about his acting expressions, like, he's multifaceted personality who just lights up the shooting spot no matter how tensed we are. ఒక debutant director ఉంటే కూడా he just eases out, he listens and everything. ఆయన గురించి చెప్పాలంటే I'm a big fan of his poetry than anything else. ఆయన రాసే poems are so beautiful and he's a very good drawing artist. So I'm a big fan of his art and poems. And then I should thank my EP Garu Sai Babu sir, who has always been so supportive through the journey. It is very difficult for women to come up and achieve something they dream of, especially, the respect they give in any part of the field. But here in cinema, the respect I received is tremendous, and it couldn't have been so much better without EP Garu Sai Babu sir in the team. And then Tamiraju sir, is diamond in the crown. Bahubali చూసి అంత చాలా గొప్పగా దాని గురించి మాట్లాడేటప్పుడు he himself being my first film in editor గా వచ్చింది నా my భాగ్యం I would say. And Bimbisara's biggest fan I am, the award-winning art director. Manam Kiran sir being the art director for my film is again a fortunate thing to happen for the film. After welcoming everybody, I would like to, thank my producer at this moment. I was here in 2010 as an assistant director of director Krish sir. Up to 2010 lo na first outdoor, shooting RFC lo jarigindi. Valari gurinchi vallu cheppamannaru. Valari anedi is a Tamil word which means weapon. A weapon which was used during the historical times by the Tamil people. It is nothing but a boomerang. It just goes, amputates, hurts people, used in hunting and war, and comes back to the hands. So our weapon is ade manam ee film vadukunnam endukante that is how the world travels. It doesn't travel like an arrow. Whatever you do, the action that you do in this world, it comes back to you. So that's how her sin is going to come back to her or no. You have to watch the film and understand. ఇది ఎందుకు చెప్తానంటే వలరి లాగానే I don't know, there's lots of coincidence. 2010 లో నేను RFC వచ్చేటప్పుడు I did not know that my film will be produced by the biggest samastha RFC. It's a blessing that my career as a director begins under the banner of Ramojira Film City. So I sincerely thank my producer Bapinidu sir, who has made this happen, who has helped me achieve my dream. Freedom is the soul of the art. If you find my trailer very exciting and good, the whole credit goes to the producer who gave me the freedom to do whatever I wanted to do to make the script better. And then comes the most important person behind the screen, Noor sir, who recognized the script, who really thought that there is potential in me and there is something in the script, and he is the person who took this ahead to Bapinidu sir, and he is the reason that we are all standing here today. Thank you so much for everybody who has assembled here. My marketing team, Sai Krishna Garu, and the content head, Nitin Chakravarti. Thank you so much for being so supportive and all that the magic that's happening today. సారీ, అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. దిస్ ఐ లర్న్ and came. The rest is going to be in English. I'm so sorry. But this has been a wonderful experience. I still remember when Ritika ji flew down to Bombay to meet me. You know how there are these very strong first impressions that certain people leave? I'm sure you must have felt the same when she came here on stage and spoke to all of you. She has this spark, this very bright energy that just makes you want to listen to her. So we sat for a narration, we spoke for a very long time, and she came so well researched. She had everything to show me. She had reference scenes, for a first time director, she was extremely well prepared. And over there, I knew something in my gut just told me, just go for it. And now I know why, because when I saw the trailer, it's come out outstanding. The script I keep telling her this is one of my favorite scripts I've heard in the recent past, at least in the last 2-3 years. It's so impactful. My character has so many layers.
and I had a great time performing it. All thanks to also my co-stars. Should I call you Garu? No, God. Adam makes old. Shrikant and Subraj and Uttej sir, they are all such brilliant collaborators. We all worked like a team. Like I remember we had some scenes, Uttej Garu and I. You remember, right? He was on the floor and I had to, I won't spoil it. That's what I'm saying, I'm saying I won't spoil it. But there were parts where, an actor wouldn't take it. Most people wouldn't take it. But he was more than willing to do anything it takes to make the scene work for the film. And that's such a great trait. And I'm so honored to have worked with somebody like him. With Shrikant, I remember we had so many scenes where, he was balancing the light and he was making sure that he gives me the light. And all these things I don't even think about, So I learned all that from him, to be always thoughtful about your co-actor, like give them their space to perform. He also guided me in a certain scenes, which really helped me, and the scenes came out well eventually. I remember also with Suvaraju, my first time, I think that was a very intense scene. That was the first time we were shooting something very serious in the film. So he also helped me through it, like how to make it more intense and how to deliver with a lot more power. So everybody has been great. About Ritika ji, like I said, she's a bright spark, and I truly, genuinely hope that this film takes you where you belong. You deserve this, and you deserve everything, and you deserve so much more, and when you get all of that, to Sai Baba Garu. He has been very accommodating, because when we were shooting for the film, there were some long schedules, and I was also training for my Karate World Championships. So I used to tell him, sir, can we please pack up? I have to go train, because I was taking online classes on Zoom with my masters from South Africa, and then I was also training here, practicing here, delivering my lines here. So thank you so much for bearing with me. To Harish sir, thank you so much for coming out here and supporting our film. To the editor, to the art director, this looks lovely. I'm sure it's going to turn out great for all of us. Wow, I've been talking for a while, so I'm done now. Thank you so much to the whole team, to the ADs, to my hair and makeup, to everybody who has made this film a great experience for me. I cannot wait for the audience to watch it. I cannot wait to watch it. This film is unlike any other horror movie you've seen, at least in the recent past. So please go watch it, March 6th. Thank you. మా డైరెక్టర్ గారు హరీష్ శేఖర్ గారు, ఆయనకి, మా ఎడిటర్ తమిరాజ్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిబాబా గారికి, మా సూపర్ నటుడు సుబ్రాజ్ గారికి, ఉత్తేజ్ గారికి, తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక్కడ రాకుండా పాపం షూటింగ్ వెళ్ళాలనుకున్న మా సినిమాటోగ్రాఫర్ గారికి, హోల్ టీమ్, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, మా అందమైన ఎంసీ, పత్రిక సభ్యులు, మీడియా, and most importantly our director Ritika and our super heroine Ritika garu. Combination చూసారు Ritika and Ritika, rhyming and timing. And let me take this opportunity in telling you, I think I'm the only person who's done with one or more women directors and also introduce one woman cinematographer. I hope to do again one with some music director or probably another editor also. So I take the pride. Sudha Kongara's first film was me. It was her debut with me, and now again with Ritika Garu. And there was another cinematographer also whom I was able to get. I take this opportunity ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు మొగోళ్ళతో కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటారు. Why do you want to compare? You have it all in you. The world is there for you. This canvas is there for you. Come and paint it. అంతే. పిల్లలకనే ఆ స్ట్రెంత్ ఇచ్చే వాళ్ళకి డైరెక్ట్ చేయడానికి ఏం కష్టం ఉంటుంది చెప్పండి. Obstacles will always be there. Let's not find excuses. You have it in you, you come. ఆవిడ అంత క్లారిటీతో వచ్చింది, అంత బాగా చెప్పింది, అంత బాగా తీశారు. చెప్పిన రోజు వెళ్ళి తక్కువ రోజులు తీశారు. And that's thanks to also the production who believed in it and the artists who believed in it. ఈటీవీ మా రామోజీ గారికి, మా బాపినాయుడు గారికి, అందరికీ I want to take this opportunity to thank them for giving this wonderful film. ఈ సినిమాలో నేనేం భయపడించలేదండి. అది యాక్చువల్లీ పిండ ముందు చేసిన సినిమా ఇది, దాని తర్వాత కంప్లీట్ అయింది. దీనిలో ఆయుధం ఇచ్చాను, వాడింది ఆవిడ కసా 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 వైలెంట్ గా. అట్ ది సేమ్ టైమ్ షీస్ గాట్ అ వండర్ఫుల్ నదర్ సైడ్ ఆఫ్ హర్, వెరీ ప్లెజెంట్. ఒక రోజులో బయట వెళ్ళి కాంపిటీషన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం, ఇటువైపు వచ్చి డైలాగ్స్ కోసం చూసుకోవడం. I really appreciate such multi talented artist, and she's a very committed artist.
కానీ ఆవిడ జిమ్ చేసేటప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా దానం ఉంది. మొగడు చెప్తున్నాను, చాలా రోజులు అయితే వర్కౌట్ చేసి చేద్దామని వెళ్ళాను. ఆవిడ వెయిట్ లిఫ్ట్ అది చేసేటప్పుడు చూసి అమ్మో మన ఇక్కడ ఉండకూడదు, మన బరువు పొందించిన డబ్బులు తీసుకుంటే బాగోదు, సో నెక్స్ట్ డే వెళ్ళడం మానేశాను. వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. ఆవిడ షార్ట్ లేకపోయినా ఆపోజిట్ లో వచ్చి కౌంటర్ కి రియాక్షన్స్ ఇవ్వడం కానీ, దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. అండ్ టు అవర్ డైరెక్టర్, అందరూ ప్రతి చోట ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న టైంలో మన దేశంలోనే మిగతా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో ఉన్న ఆ పేర్లను తీసుకురావడం, ఇతిహాసం పురాణం తీసుకొచ్చి మనకందరికి పరిచయం చేయడం, గుర్తించడం, ఈ థాట్ చాలా బాగుంది. వల్లరి అనే టైటిల్ దో ఇట్ వాస్ తమిళ్, దాన్ని మనకు పరిచయం చేయడం అనేది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఎంత బాగా సినిమాలో వాడారని చూశాను. అండ్ ఎన్నో పాత ఆయుధాలన్నీ దీంట్లో యూజ్ చేశారు టు బ్రింగ్ బ్యాక్ ఆర్ హిస్టరీ బ్యాక్ టు అవర్ సెల్ఫ్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్, ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ఫ్యాబులస్ ట్రైలర్. మా ఎడిటర్ గారికి ఐ వాంట్ రియలీ థ్యాంక్, అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఈ లాస్ట్ పిండమైనది ఇన్ఫాక్ట్ రెండు ఒకే చోట జరిగింది, కానీ రెండు వేరేలాగా ఉంటుంది. I don't know if I'm supposed to say that or not, but didn't know it happened in the same place. అంత బాగా జరిగింది. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ డైరెక్టర్ గారు హరిశంకర్ గారు మా కోసం మీ సమయం తీసుకొని వచ్చి లాంచ్ చేయడానికి హార్ట్ఫుల్ సిన్సియర్ థ్యాంక్స్ టు యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. సాయిబాబా గారు అబద్ధాలు ఆడతారని తెలుసు, అందంగా అబద్ధాలు ఆడతారని వాళ్ళు అర్థమైంది. ఏదో ఈటీవీ వాళ్ళ ఫంక్షన్ బాస్ ఒక 10 నిమిషాలు రా నాకు ఆబ్లిగేషన్ అన్నారు. బట్ ఇక్కడికి వచ్చేంత వరకు నాకు తెలియదు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని. అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే నేను రానుకునే నాకు అర్థం కాదు కదా. కంగ్రాచులేషన్ సార్, మరొకసారి నన్ను మోసం చేసినందుకు థ్యాంక్ యూ. బట్ థ్యాంక్స్ టు యూ అండ్ గాట్ టు సీ ద వండర్ఫుల్ ట్రైలర్ అండ్ మీట్ సచ్ వండర్ఫుల్ టాలెంట్ అగైన్ హియర్. ముందుగా ఎప్పుడు కలిసినా తలెత్తుకునేలా చేసే మా సుబ్బరాజు, థ్యాంక్స్ ఉత్తేజన. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ గురించి కాకుండా రీసెంట్ గా నేను లూజ్ అయిన వెయిట్ గురించి మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐఎమ్ షూర్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ తెలుగు తల్లికి వందనాలు, తెలుగు తల్లికి నమస్కారం ఏమన్నారు ధన్యవాదాలు అని చెప్పి ఆ తర్వాత 90% ఇంగ్లీష్ లో మాట్లాడేసి స్పీచ్. ఇది ఎలా ఉంటుందంటే, మేము సినిమాలు వేస్తుంటాం కదా, స్మోకింగ్ ఇంజరీస్ ఆ తర్వాత హీరో పీకుతానే ఉంటాడు సిగరెట్, అలా ఉంది ఇది. సో దట్ షోస్ ఆర్ ఇంటెలిజెన్స్. నాకు ఎస్పెషల్లీ ట్రైలర్ లో దట్ హ్యాంగర్స్, క్లోత్ హ్యాంగర్స్ కట్, డోర్ క్లోజ్ అయ్యే కట్ ఫ్యాబులస్ అండి, చాలా బాగున్నాయి. జనరల్ గా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఫ్రమ్ అని వేస్తారు, షిపోర్ట్ స్ట్రీమింగ్ అని. సో దట్స్ వెరీ క్రియేటివ్ అంటే. సో దట్స్ హౌ ఐ కంక్లూడ్ దట్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఇమీడియట్లీ. కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ మంది ఫిమేల్ డైరెక్టర్స్ ఉంటారు, ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్లే ఉండరు, బట్ ఫిమేల్ డైరెక్టర్ ఇంకా తక్కువ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఫిల్టర్ ఇచ్చారంటే డెఫినెట్లీ నో డౌట్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విపరీతంగా తెలుగు భాష మీద పట్టుందని ఒక అపోహ భ్రమ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా పోయింది. వడలి అంటే అసలు ఈ పదం ఎప్పుడు ఇల్లేదు ఏంటి, నేను వచ్చి నాకు తెలియని పదాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఒక 5 నిమిషాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో అయ్యాను. బట్ డైరెక్టర్ ఎప్పుడే చెప్పారు అది తమిళ వర్డ్ అని. సో సమస్య మళ్ళీ మనకు ఆ డైరెక్టర్స్ వచ్చేది తమిళ వర్డ్ కాబట్టి మనకు తెలియదు. దట్స్ అ వండర్ఫుల్ టైటిల్ అండి. యాక్చువల్గా నాకు ఎందుకో చూడగానే ఒక అథెంటిసిటీ కనిపించింది. అండ్ తమిళరాజ్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పక్క రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా మీరు ఎప్పుడో ఈటీవీలో పనిచేశానని చెప్పి ఆ కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చి ఈ సినిమా చేయడం అనేది దట్ షోస్ యువర్ లవ్, ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ అండ్ యువర్ సింప్లిసిటీ. హ్యాట్స్ ఆఫ్ సార్. బిగ్ అప్లాస్ టు తమిళరాజ్ గారు. రాజమౌళి గారితో పనిచేస్తూ కూడా ఆయన సినిమా సైజ్ చూడకుండా సినిమా క్వాలిటీ చూసి వచ్చి పనిచేయడం చాలా గొప్ప విషయం. అలాగే రామోజీ సంస్థల గురించి చెప్పాలంటే రామోజీరావు గారి దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా, అది ఈనాడు పేపర్ అవ్వచ్చు, ప్రియా పచ్చళ్ళు అవ్వచ్చు, ఎనీథింగ్, అది ఒక వ్యాపారకమైన ప్రోడక్ట్ గా కాకుండా ఇంట్లో ప్రతి తెలుగు వారి ఇంట్లో ఒక స్థానం, బంధువులాగా చుట్టలాగా స్థానం తీసుకుంటది. ఓటీటీ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఈనాడు గ్రూప్ నుంచి ఎప్పుడు వస్తుందా అని. కొంచెం లేట్ అయినా సరే సాలిడ్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. కంగ్రాచులేట్. అండ్ నేను రామోజీ ఫిలిం సిటీ ఒక్కసారైనా చూస్తే చాలు అనుకున్నాను కాలేజ్ డేస్ లో. ఎందుకంటే సిటీ చాలా దూరంగా ఉండేది, దానికి పర్మిషన్స్ అవి చాలా ప్రోటోకాల్ ఉండేది. అలాంటిది రామోజీ గారి ఒక సినిమాకి నేను గెస్ట్ గా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను.
డెఫినెట్గా అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ విన్. రెగ్యులర్ సినిమాలు చేస్తున్నప్పుడు, కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు క్రియేటివ్ పీపుల్ కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్నో కథలు చెప్పాలనుకున్నాను. గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టు చలం మైదానం సినిమా ఇండస్ట్రీకి వచ్చాను నేను. సో ఐ ఎండెడ్ అప్ డూయింగ్ డీజే గబ్బర్ సింగర్. సో ఎక్కడో ఇంకా మనం చదువుకున్నదో, మనం నేర్చుకున్నదో, మనం చూసిందో కొంచెం ఎక్కడో కాస్త ఇందాక ఉత్తేజ్ గారు చెప్పినట్టు ఇంకాస్త కంటెంట్ ఓరియంటెడ్ తీయాలనుకున్నప్పుడు అలాంటి వాటికి ఓటీటీ ప్లాట్ఫామ్స్. బట్ ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఐ డోంట్ నో అబౌట్ రిమైనింగ్ పీపుల్, బట్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ కమ్యూనికేషన్, నథింగ్ ఎల్స్. సో తెలుగు నుంచి ఓటీటీ మళ్ళీ ఇలా రావడం, దట్టు ఎంతో అనుభవం ఉన్న ఈనాడు గ్రూప్ నుంచి రావడం, ఈటీవీ నుంచి రావడం, వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ పర్సనలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఈటీవీ విన్. And don't forget to watch Valri on March 6th, screening from March 6th, I think. Yeah, in ETV Win app.